ఎందుకు అధికారులు ఇవ్వాలి కదా. గత 5 సంవత్సరాల్లో పంచాయతీ ఆఫీసులో డబ్బులు ఎంత ఉంది, పారిశుద్ధ్య కార్మికులు ఏ పని చేశారు, తాగునీటి కోసం ఎన్ని నిధులు కేటాయించినారు, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మీరెందుకు మౌనం ఉంటారు? టాక్సీలో ఇష్టానుసారం రాస్తా ఉంటే మనం ఇంత రిస్క్ తీసుకొని ఇంత పని చేస్తాను. డే నైట్ మీరు ఇక్కడ ఉంటారా? మేము మీతో మాట్లాడుతున్నాం, పని చేస్తాను చేస్తా అన్నా కూడా వాడు ఇష్టానుసారం రాసినప్పుడు వివరణ ఇలా కదా. గత 5 సంవత్సరాల్లో జల్ జీవన్ మిషన్ డబ్బులు ఎంత శాంక్షన్ అయింది, ఎన్ని వర్కులు జరిగినాయి, ఎందుకు తాగునీరు ఇవ్వలేకపోయినాం గత ప్రభుత్వంలో? వాళ్ళ చేతకాంతనాన్ని మనలందరినీ మాట్లాడుతా అంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలా? ఇప్పుడు ప్రజలకు మనం అండగా ఉండాలి, ఇంకో నష్టం జరగకుండా చూసుకోవాలి. అది మన బాధ్యత, మనం చూసుకుందాం. కానీ గతంలో వాళ్ళు చేసిన పాపాలకి మనం ఎందుకు మాటలు పడాలన్నా?